హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి. మేమైతే ఈరోజు అరిసెలు అయితే వండుకుంటానికి మొత్తం అంతా ప్రిపరేషన్ అయిపోయింది. సో 1 డే బిఫోరే మేము ఏం చేసామంటే 3.5 kgs రేషన్ బియ్యాన్ని నానబెట్టేసుకుని నేనైతే ఆడించడానికి వెళ్ళాను. అక్కడైతే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, అది ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. నేను వచ్చేలోపు రెడీగా వీళ్ళైతే బెల్లం పాకం పెట్టేశారనమాట, రెడీగా చేసేసారు. సో వీటికి ఏంటంటే బెల్లం అనేది మామూలు బెల్లం తీసుకోకూడదు, అచ్చు బెల్లం అనేది తీసుకోవాలన్నమాట. యాలకులు కూడా కావాలి, వాటిని పౌడర్ చేసుకోవాలి మెత్తగా. నెక్స్ట్ నువ్వులు కూడా కావాలి. సో ఆ బెల్లంలో తగినన్ని వాటర్ వేసుకుని చక్కగా అలా మరుగుతూ ఉన్నప్పుడు యాలకుల పౌడర్ని అలాగే నువ్వులను యాడ్ చేసేసుకుని కొంచెం కొంచెం తిప్పుకుంటా అలా వాటర్లో కొంచెం ప్లేట్లో వాటర్ వేసుకుని అలా కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట. అంటే పర్ఫెక్ట్ పాకం అనేది అరిసెలకి చాలా ఇంపార్టెంట్, లేకపోతే అరిసెలు అనేవి మంచిగా రావు. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళకంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోయింది. సో ఇంకా దగ్గర పడింది అనుకోగానే ఆడిచ్చిన పౌడర్ ఉంది కదా, తడి బియ్యాన్ని ఆడిచ్చాం కదా, ఆ పౌడర్ని మనం చక్కగా వేసుకుంటూ ఉంటే ఒక కర్రతో చక్కగా తిప్పాలన్నమాట. చాలా కష్టం అది, నేను ట్రై చేసా కానీ నా వల్ల అయితే అస్సలు కాలేదు. ఇంకొక అమ్మమ్మ తిప్పుతుంటే ఇంకో అమ్మమ్మ అయితే ఆ పౌడర్ని వేస్తూ ఉందన్నమాట. ఇంతలోకి ఒక బాండి తీసుకుని ఆయిల్ అయితే చక్కగా వేడి చేసుకున్నారు. వేడైందో లేదో ఫస్ట్ చెక్ చేసుకున్నారు, చిన్నది వేసి ఆ క్లిప్ అయితే మిస్ అయింది. నెక్స్ట్ ఆ పౌడర్ని కొంచెం కొంచెం రౌండ్ బాల్స్ లాగా చేసుకుని అలా చేతి వేళ్ళతో అద్ది అలా నూనెలో వేసేసుకుంటున్నారనమాట. ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తీస్తున్నారు. భలే ఉందిలే టేస్ట్, అసలు చూడడానికి ఎలా ఉందో కానీ టేస్ట్ చేస్తే మాత్రం అరిసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోయింది. అంటే మన ప్రీవియస్ డేస్లో ఇలా చేసేవాళ్ళు, ఇప్పుడైతే రకరకాలుగా చేస్తున్నారు. ఇదంతా కాదనుకుంటే రెడీమేడ్గా కొనుక్కుంటున్నారు. ఏం చేస్తున్నాం మనం ఈరోజు? ఎవరెవరు వండుతున్నారు? ఏం వండుతున్నారు? పప్పులు ఏవి చూపించు. ఈ వీడియో చూసే టెక్నాలజీ వచ్చింది, ఆ అరిసె టేస్ట్ చూసే టెక్నాలజీ కూడా వస్తే చాలా బాగుంటుంది. సో మేమైతే ఎప్పుడు వండించలేదు, ఇదే ఫస్ట్ టైం. అమ్మమ్మ వాళ్ళు ఉన్నా సరే నేను ఎప్పుడు వండించలేదు. వాళ్ళు వండుకుంటే నాకు కొంచెం ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాదంటూ సపరేట్ అయిన తర్వాత, మా ఫ్యామిలీ అంటూ సపరేట్ అయిన తర్వాత ఇదే అనమాట. సో ఫెస్టివల్ మూడు కదా, అరిసెలు అయితే శుభ్రంగా వండేసారు. చూసారా ఎంత కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగున్నాయి. తింటూ ఉంటుంటే టేస్ట్ కూడా అదిరిపోయింది. చూడండి, టేస్ట్ చూడమ్మ చేసి ఫస్ట్ నువ్వు. ఎలా ఉంది? అదిరిపోయింది. సూపర్ సూపర్ అరిసెలు. ఆ అరిసి నమిలే కొద్దికి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఒక పేపర్ వేసి 1 by 1 మొత్తం పెట్టేస్తే అంటే ఆయిల్ అనేది కొంచెం ఆ పేపర్ తీసుకునిద్ది అనమాట. సో పర్ఫెక్ట్గా చేయాలంటే ఈ మెథడ్లో అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.